అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ జరిగిందే న్యాయం. లేకపోతే జరిగింది న్యాయమే. ఏదైనా దీని మీనింగ్ అయితే ఒకటి. అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు మనకి జీవితంలో కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. ఎలా అంటే హత్య చేసిన వాడొకడు బయట పబ్లిక్‌గా తిరుగుతుంటాడు. పాయింట్ 1. లేకపోతే విపరీతమైన అవినీతి చేసిన అధికారేమో బ్రహ్మాండంగా బయట తిరుగుతుంటాడు. ఏదో చిన్న తప్పు తెలియకో, తెలుసో తెలుసో తెలియకో చేసిన ఒక తప్పు చేసిన ఒక నిజాయితీ గల వ్యక్తికి పెద్ద శిక్ష పడుతుంది. లేదు, ఇంకొక సందర్భంలో బాగా వ్యాపారం చేసిన వాళ్ళు, న్యాయంగా వ్యాపారం చేసిన వాళ్ళు నష్టపోతారు. ఇంకొక సందర్భంలో బాగా కష్టపడి పండించిన రైతు యొక్క రైతుకి టైంకి వరదలొచ్చి అతను నష్టపోతాడు. ఏం లేనోళ్ళేమో కొంతమంది బాగా కనిపిస్తూ ఉంటారు. ఈ సందర్భాన్ని గురించి ఇటువంటి సందర్భాల్లో మనం ఏ విధంగా ఆలోచన చేయాలి? ఏ విధంగా మనం మనశ్శాంతి పొందాలి? అనేది ఈ ఈ టాపిక్‌లో చర్చించుకుందాం. వినటానికి కొద్దిగా మనిషి జీర్ణం చేసుకునేందుకు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇప్పుడు చెప్పే విషయం. కానీ వాస్తవం ఏంటంటే ఒక నిజాయితీ గల అధికారి ఒక చిన్న తప్పు చేసినందుకే శిక్ష పడుతుంది మన కళ్ళెదుటగా. దానికి సమాధానం ఏంటంటే, భగవంతుడు నిజాయితీ గల చేసే వ్యక్తిని తప్పుదోవ పట్టడం ఇష్టం లేక స్పాట్‌లో పెద్ద శిక్ష వేసేస్తాడు. అంటే అతనికి సంబంధించినంత మటుకు అది పెద్ద శిక్ష. అదే ఒక లక్ ఎక్కువ అవినీతి చేసే అధికారి బయట పబ్లిక్‌గా తిరుగుతుంటాడు. అతను స్పాట్‌లో బయటికి రాడు. భగవంతుడు అతనికి ఆ టైప్ ఆఫ్ శిక్ష వేయటానికి అతనికి ఆసక్తి లేదు. ఇంకా పెద్ద శిక్ష వేయటానికి అతని ఆలోచన ఉందనమాట. అంటే మన భగవంతుని ఆలోచన ఏంటంటే, మన పరిధిలో ఆలోచించే ఏదో సస్పెండ్ చేయటము, 2 నెల్లో, 3 నెల్లో జైలు శిక్ష వేయటం కాకుండా అతని అతని జీవితంలో ఇంకా పెద్ద దెబ్బ పడటానికి అవకాశం అయితే ఉంది. ఇంకొక సందర్భంలో రైతు బాగా కష్టపడి వ్యవసాయం చేస్తాడు. కానీ వరదొచ్చి వరదొచ్చో లేకపోతే ఇంకో సందర్భంలో నష్టపోతాడు. ఆ సందర్భంలో గూడా చెప్పేదేంటంటే, ఒక రైతు నష్టపోయినా ఇంకొక రైతు లబ్ధి చేకూరుతుంది. ఆ ఆ వాతావరణం వల్ల. వర్షాభావం వల్ల కొన్ని పంటలు పండుతాయి. వర్షం బాగా పడితే కొన్ని పంటలు పడతాయి. ఆ సందర్భంలో వీళ్ళు నష్టపోతారు. ఇంకో సందర్భంలో వాళ్ళు నష్టపోతారు. ఇదంతా ఏంటంటే మనకి చూసే వాళ్ళకి ఏంటి భగవంతుడు ఈ అన్యాయం చేస్తున్నాడనిపిస్తుంది గానీ, వాస్తవానికి మాట్లాడుకుంటే భగవంతుని యొక్క ఆలోచన ఇంకా బ్రాడ్‌గా ఉంటుంది. మనం ఆ స్పాట్‌లో, ఆ సిట్యుయేషన్‌లో ఏంటి ఇలా జరిగింది అని ఆలోచిస్తాం. కానీ భగవంతుడు ఆన్ ద హోల్‌గా గమనించి ఆ వ్యక్తులకి వాటికి శిక్షణ వేస్తుంటాడు. ఈ సందర్భంలో కొన్ని అర్థం కాని వాటిలకేంటంటే పూర్వజన్మల నుంచి వచ్చింది. ఇగో పూర్వజన్మల్లో పాపాలు చేసుకున్నాం. దానివల్ల ఇలా జరిగింది అన్నట్టు సమాధానం చెప్పుకోవాల్సిందే. ఇంకొక సందర్భంలో భగవంతుడు ఎక్కడికి అన్యాయం చేయడు. ఇంకో సందర్భంలో ఇందాక చెప్పిందంటే, భగవంతుడు శాశ్వతంగా ఉంటాడు. అంటే ప్రకృతి. భగవంతుడంటే ప్రకృతి ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. మనుషులము మనమే అశాశ్వతం. అంటే ఈరోజు ఇట్లా ఉంటాం, రేపొద్దున ఇంకోలాగా ఉంటాం. ఈ అశాశ్వతమైన వ్యక్తులకి శాశ్వతంగా ఉండే వ్యక్తి యొక్క ఆలోచన అర్థం కాదు. అంటే ఇప్పుడు ఒక చీమనో, ఒక దోమనో మనం గమనిస్తే ఒక పిల్లినో, ఒక కుక్కనో అయితే మన లైఫ్‌లో దరిదాపు 4, 5 ఒక కుక్కని, దాని తల్లిని, పిల్లని అన్నిటిని గమనించగలుగుతాం. గమనించినప్పుడు వాటి యొక్క గమనికలను బట్టి మనకి కొన్ని అర్థం చేసుకోగలుగుతాం. అంటే దీనికి ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది, ఇలా జరిగింది. అదే మనుషులం మనం వచ్చేసి ఒక 70 ఏళ్ళు బతికినప్పుడు మనకు అంతకన్నా ముందు ఏం జరిగిందో తెలీదు. మనం అవి స్పాట్‌లో చూసి ఓకే. దీనివల్ల ఇట్లా నిర్ణయం జరిగింది అని మనం భావిస్తూ ఉంటాం. అంటే మన మన లిమిటెడ్ పరిజ్ఞానంతో. అదే భగవంతుడు ఎప్పటినుంచో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భూమి పుట్టించినప్పటి నుంచి సృష్టాంతం దాకా ఉంటాడు కాబట్టి, మనం చేసిన అంతకుముందు పాపాలు, పుణ్యాలని బట్టి మనకి ఈ రకమైన శిక్షలు వేస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ జన్మలో మీరెంత న్యాయంగా ఉన్నా గూడా మీకు శిక్షలు పడుతున్నాయి అంటే, మీరు గత జన్మలో చేసుకున్న కొన్ని పాపాల వల్లే అని మనం ఆలోచించుకోవటం వల్ల అదే జెప్తున్నా. ఏంటండి ఇవన్నీ వీటికి శాస్త్రీయంగా నిరూపితంగా లేవు గదా! అంటే, మీరు గనక దీన్ని డైజెస్ట్ చేసుకున్నట్టయితేనే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలా కాదు. మీరు ఏదైనా పోరాటం జేయండి, ఇంకోటి న్యాయం జేయండి, ఇంకోటి చేయండి. మీ పోరాటమే గానీ ఫలితం అయితే చాలా
లిమిటెడ్‌గా ఉంటుంది. ఏది ఇటువంటి సందర్భాల్లో భగవంతుడు చేసే సె భగవంతుడు మీకు ఎంత న్యాయంగా ఉన్నా శిక్ష వేశాడనే సందర్భాల్లో. ఇవన్నీ ఏంటంటే మనం మెచ్యూర్డ్‌గా ఆలోచించుకోవటం మొదలుపెడితే కొన్నాళ్ళకి అంటే ఈ ఛానెల్ యొక్క ఉద్దేశ్యం గూడా ఏంటంటే, మనం ఏ విధంగా ఆలోచిస్తే ప్రశాంతమైన జీవితం గడపాలి అనేది కాన్సెప్ట్ కాబట్టి, ఈ రకమైన ఆలోచనలు గనక చేయటం మొదలుపెడితే ఇప్పుడు కాకపోయినా మన ఒక 50, 60 ఇయర్స్ వచ్చేకల్లా ప్రశాంతమైన అంటే జరిగేదేదో జరగని లెట్ ఇట్ హ్యాపెన్. విల్ ఫేస్ ఇట్ ఇన్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్. ఐ యామ్ నాట్ హ్యావింగ్ ఎనీ అనేది ఆలోచన నెమ్మదిగా మొదలవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మళ్ళా ఎమోషన్సు వీట్లి వల్ల పెద్ద రిజల్ట్స్ అయితే ఏముండవు నాకు తెలిసినంత మటుకు. ఎనీవే మేము పోరాడతాం, మేము సాధించుకుంటాం అనే వ్యక్తులకైతే ఇది నేను చెప్పేది కొద్దిగా డైజెస్ట్ చేసుకునేందుకు కష్టంగా ఉంటుంది. ఎనీవే థాంక్ యూ. థాంక్ యూ ఫర్ లిజనింగ్.